మహిమ ఘనత ప్రభావములు కలుగుగాక. శ్రేష్టమైన ఈ సమయము దేవుడు మనందరికీ ఇచ్చిన విధానంకై దేవునికి స్తోత్రములు. పరిశుద్ధ వాక్యాన్ని మనము ధ్యానించడానికి సిద్ధంగా ఉండగా అందరూ కూడా దేవా మాకు వినగలిగే చెవిని గ్రహించగలిగే మనసు మాకు దయచేయండి ప్రార్థనలో జ్ఞాపకము చేసుకుందాం. మరి బయట కొంతమంది ఉన్నారంటే చాలా డిస్టర్బెన్స్గా ఉంది. వారు బయట మాట్లాడుతూ ఉన్నారు, కూర్చున్నారు, వాళ్ళ లోకంలో వారు ఉన్నారు. దయచేసి ఆలయంలోనే రావాల్సిందిగా మనం చేస్తున్నాం. బయట కూర్చున్న వారు కార్పెట్స్ ఉన్నాయి, చైర్స్ ఉన్నాయి, సమృద్ధిగా లోపల స్థలము ఉన్నది. చిన్న బిడ్డలు బయట ఆడుతున్నారు కాబట్టి పెద్దవారు కూర్చుంటున్నాము. బిడ్డలందరూ కూడా దయచేసి పైకి వెళ్ళవలసిందిగా మనం చేస్తున్నాం. బయట ప్రేయర్ హాల్లో పిల్లలందరూ కూడా కంప్లైంట్స్ చాలా వస్తున్నాయి. మీరు బయట ఆడుకుంటున్నారు, ఆరాధన సమయంలో చెట్ల దగ్గర, తర్వాత వెనక అక్కడ డ్రైనేజ్ బాత్రూమ్స్ దగ్గర ఆడుకుంటారు, ట్యాప్స్ అనేది ఓపెన్ చేస్తున్నారు. చాలా కంప్లైంట్స్ వస్తున్నాయండి. మీరు ఆరాధనకు వచ్చేది కారణం కాదు. ఇలాంటి కారణాలకు ఆరాధన కోసం రాకండి. దయచేసి చిన్న బిడ్డలను అదుపులో పెట్టుకోండి. తల్లిదండ్రులు మరి వాలంటీర్స్ ఆలయంలో మన దేవుని ఆరాధించటకు వచ్చున్నాం. బయట ఆడుకునే పార్క్స్ చాలా ఉన్నాయి చిన్న బిడ్డలకు. దయచేసి అక్కడ వెళ్ళి ఆడుకోవచ్చు, కానీ ఆరాధన సమయంలో డిస్టర్బ్ చేయకండి. దయచేసి పైన మీకు ఏర్పాటు చేయబడిన ప్రేయర్ హాల్లో కూర్చోండి. వాలంటీర్ సంస్కృతిగా ఉండాలి. మీరు బిడ్డలను చూసుకోలేక పైన ఉంచారు, కానీ వారిని వదిలేనికే కాదండి. దయచేసి గమనించండి. కెమెరా, వీడియో కెమెరాస్ అన్నీ 8 కెమెరాస్ ఉన్నాయి. ఆ కెమెరాస్ చూస్తుంటే ఆరాధన సమయం అంతలో బిడ్డలు ఆడుతూ ఉన్నారు. అది దేవునికి మహిమ కాదు, ప్రయోజనకరం కానే కాదు. గమనించండి. తల్లిదండ్రులు కూడా బిడ్డలు దయచేసి ఆ క్రమంలో కూర్చోటకు ప్రయాస పడదాం. మరి పైన ప్రేయర్ హాల్లో అందరికీ స్థలం ఉన్నది. దయచేసి బిడ్డలు వెళ్ళండి, జాగ్రత్తగా వాక్యాన్ని ఆలకించండి. ప్రార్థన, చిన్న ప్రార్థన చేసుకుంటే దేవుని ఆత్మలోకి వెళ్దాం. అందరం తలలుచుకుందాం. దేవుడు నాతో మాట్లాడాలి, మనందరితో మాట్లాడాలి. మహాపరిశుద్ధమైన మా ప్రియమైన భగవంతుని మాట్లాడే దేవుడు ప్రభా. ఆది యందు జగత్పునాది వేయబడకమునుపే ప్రభా అయ్యా కలుగునుగా కానీ మీ మాటతోనే ప్రభా సృష్టి ఆరంభమైన ప్రభా. ఆయన ఇప్పుడు కూడా నేను ఈ సమయం ముందు నాతో మాట్లాడే దేవుడు అయ్యా. దయచేసి మీరు మాట్లాడండి. దయచేసి మీరు నాతో, మాతో, ప్రతి ఒక్కరితో మాట్లాడాలయ్యా. మీరు మాట్లాడుతుండగా వినగలిగే చెవిని, గ్రహించగలిగే మనసు మాకు దయచేయండి. శిరోచాంత రాసిన కనులు పరచండి. మీ నోటికి పూలనే చేసుకోండి. ప్రతి ఒక్కరిని సంధించండి. ప్రతి ఒక్క జీవితాన్ని తాకండి. ఎవరినో వచ్చిన స్థితిలో తిరిగి వెళ్ళకుండా, మీ కృపలో తాగకుండా, మీ సన్నిధిని అనుభవించకుండా, మీ యొక్క మాట విని మీ స్పర్శను అనుభవించకుండా ఎవ్వరు ఎక్కడి నుంచి వెళ్ళకూడదయ్యా. ప్రభు ఆశతో వచ్చున్నాం, ఆకలితో వచ్చున్నాము. దుప్పి నీటి వారిలో కొరకు ఆశపడ్డట్టు దేవా మేమందరం ప్రభు వచ్చండిగా. పరిశుద్ధ కూడా ప్రతి ఒక్కరిని సంధించండి. హృదయాలు తెరవండి. ఈ వాక్యము మీరు బోధిస్తుండగా మా అందరి హృదయాలు బంధించండి అయ్యా. హృదయాలు తెరవండి, కన్నులు తెరవండి, మనసు తెరవండి. సాతానుడు ఎంతో కాలముగా బంధించిన హృదయం చీకటితో, మస్కతో ప్రభా, అనేకమైన తెరతో ప్రభా మూసివేస్తున్న హృదయాలు, జీవితాలు, కన్నులు, మనసులు తెరవబడ్డగా యేసు నామములో కార్యం జరిగించమని, నూతన పరచమని, నూతన సృష్టిగా మమ్మల్ని మార్చి నీకు మహిమార్థమైనగా చేసుకోమని వేడుకోవచ్చు. నీకు సమస్త మహిమ చెల్లిస్తూ సాతాను చీకడం తాపల్లాయపరిచి గద్దించి పారదులమని నజరేయుడైన తిరురానైన యేసుక్రీస్తు నామములో అతి వినయంగా వేడుకొచ్చు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడి రోజు ఇచ్చిన వాక్య అంశము ఎమ్మాయి గ్రామం అనుభవం. ఎమ్మాయి గ్రామం అనుభవం, ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద వే టు ఎమాస్. ఇదండి మనము గమనిస్తే గడిచిన వారంలో 40 దినముల శ్రమ దినాలు మనం చక్కగా ధ్యానించాము. మరి గుడ్ ఫ్రైడే యేసు ప్రభు సిలువ వేయబడిన దినము. ఆయన ఎంతో మహా ఘోరమైన శ్రమలు
సంపూర్ణ మానవునిగా ఆయన అనుభవించాడు. సంపూర్ణ మానవునిగా ప్రతి నొప్పి, ప్రతి వేదన, ప్రతి యాతన, ప్రతి ఎడబాటు, ప్రతి కృంగుదల, నరక యాతన అనుభవించిన యేసయ్య మనము గుడ్ ఫ్రైడే దినమందు జ్ఞాపకం చేసుకున్నాం. 2026 సంవత్సరాల క్రితం చరిత్రలో ఖచ్చితంగా జరిగిన అంశం ఇది. యేసయ్య శిలువ వేయబడినాడు. సంపూర్ణ మానవుడిగా నీ కొరకు నా కొరకు బలియాగం చేయబడ్డాడు. వధించబడిన దేవుడి కొరకుగా తన సర్వస్వము ఆయన విడిచిపెట్టి వ్యక్తునిగా చేసుకొని మన కొరకు ఘోరమైన శిలువ అనుభవించాడు. మరి వాక్య ఆధారాలు, చరిత్ర ఆధారాలు ఎవరు కాదనలేని సత్యము ఆయన శిలువలో మన కొరకు మరణించాడు. నా కొరకు, నీ కొరకు నేను పొందవలసిన శిక్ష, మరణము, శాపము, అగ్నిగుండము ఆయన నా కొరకు, నాకు బదులుగా ఆయన అనుభవించాడు. ఇంతకు ప్రవర్తన భోజనం వాక్యం చదువు చెప్పారు. ఆయన నేను కోర్టులో నిలబడ్డాను, నా పాపానికి, నా శాపానికి శిక్ష మరణము, అగ్నిగుండము, పాతాళము, యుగము. కానీ నేను దోషిగా నిలబడితే నాకు బదులుగా యేసయ్య నిలబడి ఆ కోర్టులో ఉన్న ఆ జడ్జి గారితో, ఈయన పక్షాన నేను మార్పిస్తాను, ఈయన పక్షాన నేను సిలువ వేయబడతాను, నన్ను నరకం అనిపిస్తాను, నేను పాతాళంలోకి వెళ్తాను, ఆయనను విమోచించాను. డిక్లేర్ హిమ్ రైచస్, నీతిమంతునిగా వదిలేయండి. సాక్ష్య ఆధారాలు అన్ని కూడా నాకు వ్యతిరేకంగా ఉన్న చీడ అంతా కూడా యేసయ్య శిలువలో కొట్టివేసి నన్ను నీతిమంతునిగా, పరిశుద్ధంగా, నన్ను ఒక గొప్ప సెయింట్గా దేవుడు చేసి విడుదల చేశాడు. అంటే ఈరోజు నీవు నేను ఇక్కడ కూర్చున్నామంటే రక్షణ విలువ అమూల్యమైన, చాలా గొప్పది. మనం గ్రహించుకుంటే చాలా నిజాల స్థితిలో ఉంటాం. కానీ నా కొరకు ఆయన సమస్తం అనుభవించాడు. ద డివైన్ ఎక్స్చేంజ్ అయిపోయింది ఇక్కడ. డివైన్ ఎక్స్చేంజ్ అంటే ఆత్మీయ, దైవిక ఆ మార్పిడి జరిగింది. నేను పొందవలసినంత ఆయన పొందాడు. ఆయన నీతి, ఆయన పరిశుద్ధత, ఆయన యొక్క సమస్తము ఆసక్తిలో నాకు అనుగ్రహించి నన్ను ఈరోజు నిలబెట్టాడు. ఈ డిక్లేర్ రైచస్, నేను మంచివాడిని, భక్తి గలవాడిని నేను ఈరోజు నిలబడలేదు. కానీ యేసయ్య పెయిన్ ఆల్ ఫర్ us, సమస్తము నా కొరకు ఆయన వెల చెల్లించాడు. ఆ గుడ్ ఫ్రైడేలో జరిగిన ఆ డివైన్ ఎక్స్చేంజ్, ఆ యొక్క మార్పు జరిగిందండి. నన్ను దేవుడు నిలబెట్టాడు. మరి ఈస్టర్ దినమందు లేఖనంలో నెరవేర్చు కదండి, లేఖనంలో నెరవేర్పు దేవుడు నెరవేర్చాడు. సమాధి ఏమాత్రం ఆయనను పట్టలేకపోయింది. మరణము ఏమాత్రం యేసయ్యను మృంగివేయలేకపోయింది. మరణం యొక్క మర్మము తెరిచాడు, సమాధిని తెరిచాడు, మరణాన్ని మృంగివేశాడు, తిరిగి ఆయన లేచాడు. లేఖనములు నెరవేరునట్లు ఆయన తిరిగి లేచాడు. అయితే అది తిరిగి లేచిన అంశము ఇంకా మనం గమనించి చాలా మంది అది ఎంతో ఆ కాలంలో భయభ్రాంతులతో, కలవరంతో 12 మంది శిష్యులు మాత్రమే కాదు, ఇంకా 70 మంది, ఇంకా 500 మంది అనేక శిష్యులు, అనేక మంది స్త్రీలు భయభ్రాంతులతో, కలవరంతో యెరూషలేములో వారందరూ దాక్కొని ఉన్న సమయంలో 3వ దినమందు యేసయ్య పుట్టుతారని 3వ కదండి యొక్క దినమందు ఆయన ఈ ఎమ్మాయి గ్రామం అనుభవం మనం గమనిస్తాం. కాబట్టి ఇది మనం నేర్చుకున్నగా సిరీస్ ఇది, అనగా ఈస్టర్ తర్వాత జరిగిన విషయము మనం ఈరోజు నేర్చుకుందాం. చూడండి, అందరం కలిసి లూకా సువార్త 24వ అధ్యాయం 13వ వచనం. ఒక్క నిమిషం అమ్మా. 13 నుంచి మనము దాదాపు 34 వరకు కూడా అందరం కలిసి దేవుడి వాక్యాన్ని మనము చదువుకున్నాం. కలిసి అందరం ఒకసారి. అయితే దేవుడి వాక్యాన్ని మనము గమనిస్తే నెహెమ్యా గ్రంథంలో, ఇంకా అనేక గ్రంథాల్లో వారు లేచి నిలబడి దేవుడి వాక్యాన్ని చదివారట. అందులో వాక్యానికి మనం ఇవ్వాల్సిన ప్రాధాన్యత. కాబట్టి అందరం ఒకసారి లేచి నిలబడి ఈ వాక్యాన్ని అందరం కలిసి చదువుకుందాం. ఒకేసారి మెల్లిగా వాక్యాన్ని మనం చదువుకుందాం. దీన్ని బట్టి మనం కూడా యాక్టివ్గా అవుతాం. వాక్యము ధ్యానించినట్టు లూకా సువార్త 24వ అధ్యాయము 13 నుంచి 34 వరకు అందరం. ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు శిష్యులకు ఆమడ దూరం ఉన్న గ్రామములకు వెలుచు జరిగిన ఈ సంగతులన్నిటి గురించి ఒకరితో సంభాషిస్తున్నారు.
నిరీక్షించుకుంటుంది. ఇది కాక ఈ సంగతులు జరిగే 3 దినములు. అయితే కొందరు స్త్రీలు ఎవరిగానే సమాధికి వెళ్ళి ఆయన వచ్చి కొందరు దేవదూతలు కనబడి ఆయన బ్రతుకున్నారని చెప్పారని మాకు చెప్పి మాకు విస్మయం కలిగింది. కూడా కొందరు సమాధిలోకి వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్లు కనుగొని కానీ ఆయనను చూడలేదని ఆయనతో చెప్పి అందుకు ఆయన ప్రార్థన చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమంది ద్వారా ఇష్టపడి ఆయన మందములో ప్రవేశించుట అగత్యము కాదా అని చెప్పి మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని మధ్యలో తను కూర్చిన ప్రపంచముల బలము వారికి ఇంతలో పిలిచిన గ్రామం దగ్గరకు వచ్చినప్పుడు ఆయన కూడగా వారు సాయంకాలం కావాల్సింది మృదులని మాతో కూడా ఉండమని చెప్పి ఆయన బలవంతం చేసి కనుక ఆయన వారితో కూడా ఉండటకు లోపలికి వెళ్ళారు. ఆయన వారితో కూడా భోజనం కూర్చున్నప్పుడు ఒక రొట్టె పట్టుకొని స్తోత్రం చేసి పిలిచి కనబడి ఆయన తీసుకొచ్చున్నాం. చదవబడిన లేఖన భాగము దేవుడు మన వెనుకలో దీనించి మన కన్నులు తెరిచి మనకు అందించాడుగాక. ఈ సమయంలో మనం గమనిస్తుంటే నిజమే, ఇదిగో ఆదిరమందే వారు యెరూషలేము యెరూషలేమునకు ఆమడ దూరంలో ఉన్న ఇమ్మాయికు గ్రామమునకు వెళ్ళుచు జరిగిన ఈ సంగతులను ఒకరితో వారు సంభాషించు కొడుచుంటుంది. మనం గమనిస్తుంటే ఆ సమయంలో చాలా కలవరంలో, చాలా ఆందోళనతో, భయాభ్రాంతులతో నిండిన సమయం. ఎందుకు అంటే కాపరిని కొట్టిని అప్పుడు గొర్రెలనియో చెదిరిపోయిన ప్రవచనము నేను మన కాపాన్ని పట్టుకున్నాను, ఆయన కొట్టి చంపేశారు, సిలువ వేశారు. ఇక ఆ భయము కలవరంతో యెరూషలేము పట్టణమంతా యేసయ్య గురించి ఎంత భయం అంటే పేతురు కూడా తానే ఆయన భయపడి యేసయ్యతో వెంబడించిన పేతురు కూడా నేను ఆయనను ఎరుగను అని పారిపోతూ ఉన్న పరిస్థితి. ఇటువంటి భయపాత్ర సమయంలో యెరూషలేము నుంచి ఎమ్మాయి గ్రామంలో 2 వ్యక్తులు, అనగా వారు 11 మంది శిష్యులు కాదు, కానీ అనేకులు 11 మందితో పాటు 70 మంది, 500 మంది, ఇంకా అనేకులు ఆయనను వెంబడించిన వారు ఉన్నారు. మనం గమనిస్తుంటే అయితే ఆ 2 మరి పేర్లు కూడా మనకు కింద ఉన్నాయి. 2 ఒక పేరు ఉంది, క్లయోపా అని చెప్పి. మరి ఒకరు వాళ్ళు యెరూషలేము నుంచి ఆమడ దూరంలో ఉన్న యెరూషలేము గ్రామంలో బయలుదేరి నడుచుకుంటూ వారు వెళ్తున్నారు. ఆమడ దూరం అంటే ఎంతండి? ఆమడ దూరం అంటే ఇంగ్లీష్ లో మనం గమనిస్తే 11 మైళ్ళు, 11 మైల్స్, సారీ 7 మైల్స్, 7 మైల్స్. 7 మైల్స్ అంటే ఎన్ని కిలోమీటర్లు? పిల్లలు చెప్పగలరా? 7 మైల్స్ ఈక్వల్ టు హౌ మెనీ కిలోమీటర్స్? క్వశ్చన్ మార్క్. మ్యాథ్స్ 11 మైల్స్ ఈక్వల్ టు 7 మైల్స్ అంటే ఎన్ని కిలోమీటర్లు? ఒక్క మైల్ అంటే ఎంత? కిలోమీటర్లు తక్కువనా ఎక్కువ? మైలు ఎక్కువ, కరెక్ట్ కదా. ఇప్పుడు ఆ తండ్రి గారు ఆయన సెంటీమీటర్స్, మీటర్స్, కిలోమీటర్స్, మైల్స్ అంటే బాగా తెలుసు. ఇంకా చిన్నప్పుడు వాళ్ళు మిషనరీ స్కూల్, కాన్వెంట్ స్కూల్లో చదివే ఇప్పుడు 8 years చెప్పగలరు, కానీ మీరు చెప్పగలరా పిల్లలు? ఒక్క మైల్లో ఎన్ని కిలోమీటర్లు? 1 కదా, 1 ఇంచుమించు 1 కదండి. 1.5 పైన ఉంటుంది. 1.4, 1.5 కిలోమీటర్స్ మైల్ అనగా
మైల్స్ 11.26 కిలోమీటర్స్, 11.2 కిలోమీటర్స్. అంటే ఇక్కడ నుంచి ఎంత దూరం అండి? ఎలిమినగర్ ఇంచుమించు 10 కిలోమీటర్లు, 11 కిలోమీటర్లు. ఎలిమినగర్ దాటి ఇంకా ముందు మనం కొత్తపేట వరకు పోవచ్చు. ఇంత ఈ దూరం అయితే మనం ఇక్కడ వాక్యంలో గమనిస్తుంటే ఆ ఇద్దరు వ్యక్తులు నడుచుకుంటూ వారు వెళ్తా ఉంటున్నారంట. వారు వెళ్తా ఉంటే మనం గమనిస్తారు, అనుమానంతో ఉన్నారు. తర్వాత పుంగుదల మరి భయంతో రోమియోలు వచ్చి, సైనికులు వచ్చి వారిని బంధిస్తారేమో, లేక అప్పుడే ప్రకటన చేయబడింది, యేసు మార్గంలో నడిచే ప్రతి ఒక్కరిని కూడా బంధించాలి, వారిని హింసించాలి, చెరసాలలో వేయాలి అనే ప్రకటన అది కూడా ఉంది. అనగా మనకు 144 సెక్షన్ కదండి. ఎట్లుంటుంది అట్లా యేసు ఈ మార్గంలో నడిచే అందరినీ కూడా బంధించాలి. అపోస్తలుగా పౌలు మనం అపోస్తల కార్యాలను గమనిస్తుంటే ఆ సమయంలోనే ఆ మార్గంలో నడిచే అందరినీ పట్టుకొని హింసిస్తూ ఈ ఇళ్లకు వెళ్ళి వారిని బయటికి లాగుతున్న పరిస్థితి. భయంకరమైన భయోందోళన కదా, భయము ఆందోళన రేపే ఆ దినాల్లో వీరిద్దరూ నడుచుకుంటూ వెళ్తాం. వెళ్తున్న సమయంలో మనం గమనిస్తాం, ఆ యొక్క యెరూషలేమునకు ఆమడ దూరంలో ఉన్న ఎమ్మాయి అనే గ్రామంలో వారు వెలుచు జరిగిన ఈ సంగతులన్నింటినీ వారు ఒకరితో ఒకరు సంభాషించుకుని వారు మళ్ళీ సంభాషిస్తూ ఆలోచించుటకు ఉండగా యేసు మన దగ్గరికి వచ్చింది. ఈరోజు మనం గమనించాలి కదండి, యేసయ్య ఎవరి దగ్గరికి వస్తాడు అంటే అక్కడ వారు కలవరంలో ఉన్నారు, దుఃఖంలో ఉన్నారు. మరి ఇలా ఉండి యేసయ్యను గురించి వారు మాట్లాడుతున్నారు కదండి. ఆయనను గురించి, ఆయన పొందిన శ్రమల గురించి ఆలోచిస్తూ సంభాషిస్తూ వారు మాట్లాడుతున్నారు. అక్కడ వారి అంశం ఏంటంటే యేసు ప్రభువుని ఇలా సిలువేశారు, ఆయన ప్రవక్త అని అనుకున్నాము, ఆయన గొప్ప వ్యక్తి అని అనుకున్నాము, ఇంత ఘోరంగా ఆయనను సిలువేశారు, మా యొక్క ఆశ నిరీక్షణ అంత కూడా ఆయన పై ఉంది, కానీ ఆయన కూడా చంపేశారని యేసు ప్రభువును గురించి వారు మాట్లాడుతూ ఉన్న సమయం. అయితే అప్పుడు యేసు కానీ దగ్గరకు వచ్చి వారితో కూడా ప్రియ దేవుడు ఈరోజు యేసయ్య తాను వారి దగ్గరికి వచ్చి వారితో కూడా నడిచింది. యేసు ప్రభు కేవలము జనసమూహములుగా మాట్లాడండి, జనసమూహములు గొప్ప గొప్ప జనము ఉంటేనే ఆయన వాక్యాలు చెప్పండి, కానీ ఒక్కరు ఉన్న ఆ ఒక్కరి కోసం కదా ఆయన వారి దగ్గరకు వచ్చి వారితో కూడా నడుస్తాడు. ఇద్దరు ఉన్న ఇద్దరితో ఆయన నడుస్తాడు. ఈరోజు కొంతమంది సేవకులను పిలిచగా వాక్య పరిచయం వస్తారంటే ఎంతమంది ప్రజలు వస్తారయ్యా? ఎంత జనం ఉంటే అంత గొప్పగానే ప్రసంగం చేయగలను. దేవుడు కాదని ఒక్కరు ఉన్నా చాలు, ఒక్క సమరయ స్త్రీ చాలు యేసయ్యకు. మరి అంత తరబడి ఎండలో కూర్చుంటకు ఒక్క సమరయ స్త్రీ, ఎందుకంటే యేసయ్య ఒక్కరిని ప్రేమిస్తాడు, నీ ఒక్కరిని ప్రేమిస్తాడు, నా ఒక్కరి కొరకు. అందుకే ఆ ఇద్దరు వ్యక్తులు అండి ఆయన దాదాపు కొన్ని గంటల ప్రయాణము వారితో కూడా చేశారు. అంటే వాళ్ళు మాట్లాడుతూ నడుస్తూ కొన్ని గంటలు వారు నడిచారు. ఎమ్మాయి యెరూషలేము నుంచి ఎమ్మాయి వరకు నడుస్తూ మాట్లాడుతూ ఉన్నారు. యేసయ్య ఎవరి దగ్గరికి ఆయన పుస్తకాలంటే ఎవరికి ఆశ ఉందో, ఎవరు ఆయన గురించి ఆశిస్తున్నారో, దుఃఖంతో ఉన్నామా, భారపడుతున్న హృదయంలో ఉన్నామా, కలవరంతో ఉన్నామా, ఇవన్నీ ఉండి కూడా యేసయ్య గురించి ఆశ, ప్రభువా మాకు సహాయం చేయవా, ప్రభువా మమ్మను కరుణించవా, అంటే వారిని బలపరచుటకు, వారిని ఆదరించుటకు ఆయనే వారి దగ్గరికి వచ్చి వారితో కూడా నడుస్తాడు. హల్లెలూయా. ఈరోజు దేవుడు నీతో నాతో కూడా మన శ్రమలో, మన కష్టాల్లో మనతో పాటు ఆయన నడిచేది. కొన్ని గంటలైనా పర్వాలేదు, శ్రమ అయినా పర్వాలేదు, ఎంత దూరమైనా పర్వాలేదు, మీ వారు నీ చెయ్యి విడుస్తారేమో, కానీ యేసయ్య నీ చెయ్యి ఎన్నడూ ఆయన విడువడు. ఆయన వచ్చి మన కార్యము జరిగించే వరకు కూడా ఆయన విడువడు, విడబాడు. మనము మరి యొక్క మాట మనం గమనిస్తే ఈరోజు మన ప్రశ్న ఒకటి, మనం నడుస్తామా? దేవుడు మనల్ని ఎంతో ఆదరించాడు, ఎన్నోసార్లు మన వెంట చేపట్టుకుని నడిపించాడు. ఒంటరిగా నీ కొరకు ఆయన ఎన్నో గంటలు ఆయన నడిచడం. ఈరోజు మనం కష్టాలు సహోదరులు, దుఃఖంలో ఉన్నవారు, నడవలేక ఆగిపోయారు, నిలబడలేక కింద పడిపోయారు, ప్రార్థనలో బలహీనంగా ఇక ప్రార్థించాలని అనిపించట్లేదుగా, చాలా సమస్యలు ఉన్నాయి, చాలా చిక్కులు
దేవుడు నాకు విరోధిగా ఆయన మారిపోయాడు అని మనము అనుకుంటా ఉన్నప్పుడు మనం ఇతరుల కొరకు బలహీనమైన సహోదరుల నిమిత్తం కుంగిపోయిన సహోదరుల నిమిత్తం మనం సమయం గడుపుతున్నామా? నిజంగా సమయం ఎవరికీ లేదండి. సమయం ఎవరికీ లేదు. అందరూ బిజీ ఉంటారు, అందరూ బిజీ కదా. క్రైస్తవులు బిజీ, క్రైస్తవ మిత్రులు బిజీ, క్రైస్తవులు ఇంకా బిజీ. ఎందుకంటే మీటింగ్లు ఉంటాయి, ప్రార్థనలు ఉంటాయి, సహవాసం ఉంటుంది, ఇంకా ఆలయం బయట ఎన్నో ఉంటాయి. కానీ అందరూ బిజీ. కానీ ఇక్కడ యేసయ్య బిజీ కదా. కానీ ఆయన కొన్ని గంటలు వారితో నడిచారు. మనం పరిశీలించుకోవాలి. బలహీనలుగా ఉన్న వారి కొరకు మనము ప్రయాస పడుతున్నామా? వారి కొరకు మనం సమయము వెచ్చిస్తున్నామా? కనీసం ఫోన్ కాల్, కొంతమందికి ఫోన్లో వాళ్ళతో మాట్లాడి వారిని ఆదరించటకు వాళ్ళు అపేక్షిస్తున్నా. ఇంత కష్టాల్లో నేను, ఇంత బాధలో ఉన్నా ఒక్క ఫోన్ కాల్ కూడా చేయలేదు నా అనుకునే వాళ్ళు. అన్ని బాగున్నప్పుడు అందరం కలిసి భోజనాలు చేశారు, ఇంటికి వెళ్ళాం, పార్టీలకు వెళ్ళాను, ఎంతో తిరిగి ఆనందించాను. కానీ కష్టంతో కన్నీటితో ఉన్నప్పుడు ఒక్క ఫోన్ కాల్ కూడా ఒంటరిగా మా బాధ చాలా ఘోరమైనది. చెన్నైలో ఉన్నప్పుడు చర్చ్ లేదు దగ్గర, ఎన్నో మైళ్ళు దూరం వెళ్తే అది చర్చ్. ఆ సమయంలో చాలా బాగా నాకు జ్ఞాపకం ఉంది. ఇంట్లో అంతా కూడా నేను ఒక్కడనే క్రైస్తవుని, ఇంట్లో అంతా కూడా నా రూమ్మేట్స్ ఉన్నారు. పెద్ద టీవీ స్క్రీన్, ఇంకొక పక్కన కార్టూన్స్ ఉంటాయి, మందు బాటల్స్. వాళ్ళందరూ వెళ్ళేసా నేను నేను మోకరిస్తాను, ప్రార్థించి ప్రభావ ఒక్కరి సహాయం కూడా బాగున్నాయి అన్నప్పుడు ఢిల్లీలో ఉన్న నా తైవాన్ ఫ్రెండ్స్, కొంతమంది అమెరికాలో ఉన్న ఫ్రెండ్స్ ఫోన్ చేసి ఫోన్లో ప్రార్థించుకొని మనం ఫోన్లో దేవుని వాక్యం చదువుకొని ఎంత గొప్ప ఆదరణ, గంట తరబడి ఫోన్లో ప్రార్థన వాక్యము చెప్తున్నప్పుడు ఎంత ఆదరణ పొందుతాం మేము మనం పొందేవాళ్ళం. గమనిస్తే ఈరోజు ఆదరణ చాలా అవసరం. మన నుంచి బలంగా ఉన్న, విశ్వాసంలో స్థిరంగా ఉన్న సహోదరులు ఇతరులతో ఫోన్ చేసి మాట్లాడలేక వాళ్ళు ఆదరించి వెళ్ళి వాళ్ళు దర్శించి వారి చేతులిచ్చి మరి మీకు కట్టి యేసయ్య నీ తోడుగా ఉన్నాడు, నేను ప్రేమ మరియు ఖచ్చితంగా నువ్వు నిలబడతావు, బలపడతావు. ఇంత ఆదరణ యేసయ్య ఆ మార్గంలో మనం కూడా నడవాలి. ఎంఐ గ్రామంలో అనుభవంలో మొదటి అనుభవం, ఇతరులను మనము మళ్ళీ రెండో పాయింట్ మనం గమనిస్తే యేసయ్య వచ్చి వాటిని నడుచుకుంటే 17th verse 15 ఒక్క నిమిషం బాగుంది. 16 అయితే వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడి ఆయన మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొచ్చున్న ఈ మాటలు ఏమని అనుకుగా వారు దుఃఖములై నిలిచింది. అక్కడ చూడండి, యేసయ్య వాళ్ళ దగ్గరకు వచ్చి అడిగే మాట ఏంటంటే, ఇద్దరు మాట్లాడుతున్నారు, చాలా డీప్ గా మాట్లాడుతున్నారు, ఎంతో సంభాషణ చేస్తున్నారు. మీరు మాట్లాడే మాటలు ఏంటి అయ్యా? ఏ విషయాలు మీరు మాట్లాడుతున్నారు? యేసయ్య కూడా మన సంభాషణ మధ్యలో వచ్చి ఇద్దరు సహోదరులు కలిసి మాట్లాడుతుండగా వచ్చి ఆయన ప్రశ్నించవచ్చు, మీరు ఏం మాట్లాడుతున్నారు? ఏ విషయం మాట్లాడుతున్నారు? ఏ విషయం మాట్లాడతామండి? సహోదరులు ఇలాంటి మన ముచ్చట, మన యొక్క మాటలు అన్ని కూడా ఎవరి గురించి చెప్తున్నాయి? ఏమైనా ఆఫర్స్ ఉన్నాయి బాగా, లేక ఆ సహోదరుడు అట్లా, ఆ సహోదరి అట్లా. మీకు తెలుసా ఆ విశ్వాస కుమారుడు ఎంత భయంకరంగా ఉన్నాడు, లేక ఆ వ్యక్తిని అక్కడ చూశాను. ఇతరుల గురించి చెడ్డగా, నీచంగా, తక్కువగా, లేక వారికి వ్యతిరేకంగా, విరోధంగా, సంగుగా దేవుడు వారిని అడిగే ఆ సమయంలో చెప్తాయా, నేను మాట్లాడేది నజరేయుడైన యేసుక్రీస్తు గురించి, మేము మాట్లాడేది క్రీస్తు గురించి. ఈరోజు మన మాటల్లో, మన ముచ్చట్లో, మనం చేసే సంభాషణలో వారి గురించి మాట్లాడుతున్నాం. ఇంట్లో కానీ బయట కానీ యేసయ్య అడిగినప్పుడు ఒక వాల్ పోస్టర్ ఉందండి కదండి, చాలా ఇంట్లో మనం గమనిస్తుంటాం. God is a silent listener of every conversation. మన ఇంట్లో మనం మాట్లాడుతున్న మాటలు, మన గురించి, ఇతరుల గురించి, అనేక విషయాల గురించి ఆయన సైలెంట్ లిజనర్ ఆఫ్ ఎవ్రీ, అంటే మన ప్రతి మాట కూడా ఆయన ఆలోచిస్తూ ఉంటారు. మన కళాకారులకు 3వ అధ్యాయం 16వ నుండి కదా, అక్కడ జ్ఞాపకార్థ గ్రంథం ఒకటి యేసయ్య సన్నిధిలో ఉంది. ఆ గ్రంథంలో
తన బిడ్డలు భయభక్తులు గల వారు మాట్లాడుతున్న ప్రతి మాట ఆయన రాస్తుంట, ప్రతి మాట రాస్తాడు. ఆయన భయభక్తులుగా ఉన్న విశ్వాసం మనం మాట్లాడే ప్రతి మాట ఆయన తన గ్రంథంలో రాస్తాడు. కాబట్టి ఈరోజు మన మాటలు మన సంభాషణ సంతోషకరంగా ఉందా లేదా అంటే దేవుడు పరీక్షిస్తున్నాడు. ఇంకొక మాట మనం గమనిస్తుంటే మన ముందుకు వెళ్దామంటే మనం 17%. ఆయన మీరు నడుచు ఒకరితో ఒకరు చెప్పుకుంటే ఈ మాటలు ఏమని ఆయన వారిని అడగగా వారు దుఃఖముఖులై నిలిచిన వారిలో ప్రేమ ఉన్నవాడు యెరూషలేములో చూడండి, ఈ దినములలో అక్కడ జరిగిన సంగతులు నీవు ఒక్కడే ఎరుగవా అంటున్నాడు. యెరూషలేములో ఇంత భయంకరమైన సంగతి జరిగింది. నజరేయుడైన యేసుక్రీస్తును సిలువ వేశారు. నీవు ఒక్కడే ఈ సంగతులు కదా ఎరుగవా? అసలు ఏ లోకంలో ఉన్నావు అంటే కదండి, వేరేగా గోల్డీ ఇక్కడ ఉన్నాము. ఇన్ని సంఘటనలు జరుగుతా ఉంటే నీవు తెలియదా నీకు ఏం జరుగుతుందని యేసుని వారు ప్రశ్నిస్తున్నారు. నీకు తెలియదు నీకు ఇంత గొప్ప సంఘటన, ఇంత భయంకరమైన సంఘటన జరిగింది విషయంలో అలా ముందుకు వెళ్తుంటే చూడండి, యేసుని వారిని అడుగుతున్నాడు. ఆయన అది ఏమని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసుని గురించిన సంగతులే ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియల్లోనూ వాక్యములోనూ శక్తిగల ప్రవక్త అయి ఉండెను. మనం అక్కడ మనం గమనిస్తుంటే యేసయ్య వారిని ప్రశ్నిస్తున్నాడు. అయ్యా సరే ఖచ్చితంగా మీరు మాట్లాడుకుంటున్నారు, మీరు మాట్లాడుకున్న సంగతులు అవి ఏంటి? వాట్ ఆర్ దోస్ థింగ్స్ మీరు మాట్లాడుకున్న మాటలు. చూడండి, ఈరోజు మనం గమనిస్తే యేసయ్య తానే వారి ప్రత్యక్షమై కదా, నేను యేసును అని చెప్పలేదన్నా కదా, నేను యేసును మీరు సంభాషిస్తున్న యేసు నేనే అని చెప్పుకోలేదు. కానీ God is asking them questions. ప్రతిసారి కూడా యేసయ్య మనల్ని ప్రశ్నలు అడుగుతాడు. ఎందుకనగా ఆయన ఇష్టం ఏంటంటే మనము యథార్థంగా జవాబు చెప్పాలి. ఇంకోటి మనలో ఉన్న బాధ అప్పటికే వాళ్ళ దుఃఖంతో, తర్వాత బాధతో, అమ్మాలతో నిండి ఉన్న ఆ హృదయాల్లో జీవము, వాళ్ళ సత్యము, ఆనందము, నెమ్మది రావాలి అంటే వారి హృదయంలో ఉన్నది చెప్పాలి. యేసయ్య ఎప్పుడు కూడా God will come up with questions. మొదటి ప్రశ్న దేవుడు అడిగాడు ఎవరండి? ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ క్వశ్చన్ దేవుడు వాక్యంలో ఎవరిని అడిగాడు? యేసయ్య స్టార్ట్ చేస్తే ఆ ప్రశ్నతో, ఆదామా నీవెక్కడ? ఆదామా తెలియదా ఆదాముకు కదా దేవునికి? ఆదాము ఎక్కడ ఉండవు? ఆదామా నీవెక్కడ తెలుసు. కానీ అడిగిన ప్రశ్న ఏంటంటే, ఆదామా నా కుమారుడా, నా కుమారుడిగా నా స్వరూపంలో నా పోలికలో నేను చేసినానే, నా కుమారుడుగా ఉండవలసిన నీవు ఎక్కడ ఉన్నావు? నా కుమార్తెగా ఉండవలసిన నీవు ఎక్కడ ఉన్నావు? ఎక్కడ దాక్కున్నావు? ఎక్కడ సిగ్గుతో ఆకులతో చుట్టుకొని దాక్కున్నావు కుమారుడా? నేను ఇక్కడ చూడండి, ఆ మాటలు ఏమి అంటున్నాడు అన్నప్పుడు వాళ్ళు అక్కడ చెప్తా ఉన్నారు. నచ్చలేదన్నా యేసుకు వచ్చిన సంగతులే ఆయన దేవునితో మనుషులతో ఆమె శక్తిగల ప్రవక్త, క్రియలోను మాటలను కదండి, క్రియలోను వాక్యంలోను కదా. మనం ఇక్కడ చూస్తుంటే చాలా ఇంపార్టెంట్ ఆ యొక్క క్రమము. చాలా మంది మాటలు ఉంటాయి కానీ క్రియలు ఉండవు. మాట ఉంటుంది కానీ క్రియ ఉండదు. ఫస్ట్ మాట ఉంటుంది, క్రియ ఎప్పటికీ ఉండదు. కానీ దేవుని క్రమం ఏంటంటే క్రియలోను మాటలోను ఆయన శక్తిగా ప్రవక్తగా ఉన్నాడు. చక్కని వాక్యం బిడ్డలు చెప్పారు కదా, మీరు వినుటకు ఎగిరిపోవాలి, మాట్లాడటకు అందుకే రెండు చెవులు ఒక నోరు. ఈరోజు మనము క్రియలోను క్రియలు కదా చేయడంలో దేవుని కొరకు సత్క్రియలు చేయడంలో ముందు ఉండాలి. తర్వాత చేసే క్రియలో మనం మాట్లాడుకోవచ్చు. కానీ ఈ రోజు పట్ల క్రియలో ఫస్ట్ ఆయన కొరకు మనం జీవించాలి, తర్వాత చెప్పాలి. ఇక్కడ అసాక్ష్యం మనం ఇక్కడ గమనిస్తున్నాం. చూడండి నెక్స్ట్ వర్స్, మన ప్రధాన యాజకులను అధికారులను ఆయన్ని ఎలాగో మరణ శిక్షకు అప్పగించి శిలువ వేయించిలో మీకు తెలియదా ఇశ్రాయేలు విమోచింపబోవాడు ఈయనే అని మేము నిరీక్షించి ఉంటిమి.
ఇవి గాక ఈ సంగతులు జరిగి నేటికి 3 దినములు ఆయన. చాలమ్మా కారణం ఈ సంగతులు జరిగి నేటికి 3 దినములు ఆయన అనగా యేసయ్య సిలువ వేయబడుతున్న సంగతి మరి మాట్లాడుతున్నాం. అనగా గుడ్ ఫ్రైడే రోజు కదండి, అనగా ఈస్టర్ శనివారం ఏంది, ఈస్టర్ ఏంది, ఇది సోమవారం అనుకుంటాం. సోమవారం జరిగిన కార్యం ఇప్పటికి 3 దినములైంది కార్యం జరిగి తెలియదా అని పైన మనం గమనిస్తుంటే ప్రధానమైన కదండి యాజకులు అధికారులు ఆయన ఎలాగూ మరణములకు ఆయన అప్పగించిన సిలువేసి నీకు తెలియదా? ఇశ్రాయేలును విమర్శింపబడే ఈయనని మేము నిరీక్షించి ఉండేది. చూడండి, ఇశ్రాయేలు మరి యూదులు యేసు ప్రభువుని వారు ఈయన ఒక రారాజు, ఈయన మెస్సయ్య, ఖచ్చితంగా ఇశ్రాయేలుకు విమోచన ఈయన ద్వారా కలుగుతుంది అని చెప్పి దృఢ నిశ్చయంతో ఆయన ఎన్నోసార్లు రాజుగా చేయాలని ఆయన వారు ప్రయత్నించాలని ఆయన ఆ రాజ్యము ఇహలోకమైంది. 5,000 మందికి భోజనం పెట్టినప్పుడు వెంటనే ఆయన రాజుగా చేయాలని అందరూ వచ్చారు. పరిగెట్టుకుంటాం వస్తే ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయాడు, ఎస్కేప్ అయ్యాడు. ఎందుకంటే ఆయన రాజ్యము ఇహలోకమైనది కాదు, శరీర మాంసం రక్త మాంసంలో గల రాజ్యం కానీ కాదు. అయితే ఇక్కడ మీరు ఎంతో పొంగుదలతో నిట్టూర్పుతో నిరాశగా మాట్లాడుతున్నారు. మేము అనుకున్నాము ఇశ్రాయేల్ విమోచించేవాడు ఈయనే అని చెప్పి, కానీ ఆయన వారు పట్టుకొని శిక్షించి చంపి సిలువేశారు. ఇక మాకు ఆధారము ఏది కూడా లేదు. మా ఆశ అంతా కూడా నిరాశ అయిపోయింది. దుఃఖంతో బాధతో కుంగుదలతో వారు ఆ మాటలు చెప్తున్నారు. అందుకోసం గమనిస్తుంటే గాడ్ విల్ హియర్ ఫర్ us. ఈరోజు దేవుడు ఆయన మనతో మాట్లాడే దేవుడు. ఇంకోటి మన ప్రతి సమస్య కూడా ఆయన వినే దేవుడు కదా. చాలాసార్లు మనం ప్రార్థించే సమయంలో మన సమస్యల గురించి చెప్తాం, కానీ దేవుడు అన్ని తెలుసులే, పర్వాలేదులే, ప్రార్థించుకున్నా మనం ఇంకొక బ్యాట్ చూస్తున్నాం. ప్రార్థనలో సమయం గడపదు, ప్రార్థనకు మోకరించి సమయం గడిపేది ఇష్టం లేదు. ఇదే అనేకమైన సమస్యల గురించి అనేకులతో గంటలు మాట్లాడతారు, కానీ దేవుడితో ఎవరికి చెప్పాలో వారికి చెప్పడంలో ఫెయిల్ అయిపోతాం. ఆ దేవునికి అన్ని తెలుసులే, నా గురించి అంతా ఆయన తెలుసు అని చెప్పాల్సిన అవసరము లేదు. వాళ్ళు ప్రార్థన ఎందుకండి, ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి, ఎడతలేక ప్రార్థన చేయాలి. మీ మనవులు, మీ విజ్ఞాపనలు, విన్నపములు నాకు చెప్పారు. 1 పేతురు 5:7 నేను మీ గురించి చింతిస్తున్నాను, మీ చింత కావాలో నా మీద లేదు. ఎట్లండి ఎలా మనం వేయగలము? ప్రార్థన తప్ప ఎట్లా వేస్తాము? ప్రార్థనలు మాత్రమే ప్రభావ, సమస్య ఉంది ప్రభావ, ఈ దుఃఖం ఉంది ప్రభావ, ఈ యొక్క కన్నీరు ఉంది ప్రభావ, ఈ యొక్క బాధ ఉంది, ఈ నొప్పి ఉంది ప్రభావ అని దేవునికి మనము ట్రాన్స్ఫర్ చేయాలి. ఆ ట్రాన్స్ఫర్ కు మాధ్యమం మీడియా ఏంటి అంటే ప్రార్థన. ఇంటర్నెట్ కాదు, వాట్సాప్ కాదు, ఫేస్బుక్ కానీ కాదు, ప్రార్థన అనే ఆ మీడియాతో మనం దేవునికి అన్ని. అందుకే 33:3 గాడ్స్ ఫోన్ నంబర్ కదా చెప్పగలరా? గొడవైన సంగతులు మీకు నేను నాకు మొరపెట్టుడి, నేను మీకు 29 కొంచెం ముందుకు వెళ్తే 11 మీరు నాకు మొరపెట్టుదురేమో అని, మీరు ప్రార్థన చేతురేమో అని, మీరు విజ్ఞాపన చేతులని నేను కనిపెడుతూ తెచ్చున్నాను, కానీ మీరు ఇక్కడ దేవుడు కోరేది మనము అప్పుడు విజ్ఞాపనలో ప్రార్థనలో ఎడదగక ఉండాలి. ఆల్వేస్ ఎడదగక విసుగు చెందక ప్రార్థన చేయాలి. ఇక్కడ అందుకే చూడండి, ఆయన వారిని అడిగే సమయంలో వారి దుఃఖము, వారి బాధ అంతా కూడా ఆయన తెలుసుకొని ఆ మాట ఆయన వారిని అడుగుతున్నాడు. తర్వాత మనం ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ లో గమనిస్తుంటే ఇక్కడ అంటే నిరాశలో వారికి ఉన్న ఆధారము, వారికి ఉన్న ధైర్యము యేసు ప్రభువే మెస్సయ్య అని చెప్పి అనుకున్నారు, కానీ ఆయనను సిలువ వేశారు. ఇక మా ఆధారం మాకు ఏది కూడా లేదు, మా ఆధారం ఏది లేదు అని వారు దుఃఖ క్రాంతులతో వారు బలహీనమైన తర్వాత భారమైన హృదయంతో ఉన్నప్పుడు నెక్స్ట్ ఫస్ట్ చూద్దామా యేసు మాట్లాడుతున్నాడు. అయితే మాలో కొందరు స్త్రీలు తెల్లవారగానే సమాధి వద్దకు వెళ్ళి ఆయన దేవుడు కనక వచ్చి, కొందరు దేవదూతలు తమకు కనపడి ఆయన బ్రతికి ఉన్నాడని చెప్పిరని మాతో చెప్పి మాకు విస్మయం కలగజేసి
మాతో కూడా ఉన్న వారిలో కొందరు సమాధి వద్దకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్టు కనుగొని గాని ఆయన చూడలేదని ఆయనతో చెప్పింది. ఆమె చూడండి, ఇక్కడ రెండు విషయాలు మనం ఇక్కడ గమనిస్తున్నాం. అనగా మాలో కొందరు స్త్రీలు తెల్లవారుజామున సమాధి వద్దకు వెళ్ళి ఆయన దేహము కారకరించి, కొందరు చూడండి వారి తమకు కనబడి ఆయన బ్రతికి ఉన్నాడని చెప్పి మాతో చెప్పి మాకు విస్మయం కలిగేసింది. అంటే విస్మయం అంటే ఏంటమ్మా? ఆశ్చర్యం. తిరిగి వెళ్ళారు, వెళ్ళి చూసి ఆయన బ్రతుకున్నాడు అని చెప్పి తిరిగి వచ్చి చెప్పారు. ఆయన వాళ్ళు చెప్పినప్పుడు వీళ్ళు నమ్మారా? నమ్మలేదు. విస్మయం అంటే ఆశ్చర్యం, అనగా షాకింగ్ న్యూస్. అంటే ఇప్పుడు మనం గమనిస్తే శిష్యులు చాలా మంది కూడా వారి మైండ్స్ లో యేసయ్య మరణించాడు, ఆయన మరణం దగ్గరనే వాళ్ళు ఆగిపోయారు. ఇంతవరకు ఆశ పెట్టుకుని నమ్మకం ఉండి సంపూర్ణ విశ్వాసం ఉంది, ఈ వ్యక్తి మమ్మల్ని విమోచన ఇస్తాడు, రోమేల సామ్రాజ్యం యొక్క బంధకాల నుంచి ఏ రీతిగా మోషే ఐగుప్తు రాజ్యం నుంచి వారిని విడుదల కదా ఆయన విడిపించాడో ఆ రీతిగా ఈ మెసేజ్ కూడా, ఈ యేసు కూడా మమ్మల్ని విడిపిస్తాడు అని ఎంతో ధైర్యంతో ఆశతో ఉన్నారు. కానీ ఇక్కడ గమనిస్తుంటే వారు విస్మయం ఉన్నారంట. మాతో కూడా ఉన్నవారు కొందరు సమాధి వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్టు కనుగొని కానీ ఆయనను చూడలేదని ఆయనతో చెప్పారు. కనుక వారు ఎట్లా కన్ఫర్మ్డ్ బ్లాంకెట్ స్టేట్మెంట్ ఇస్తున్నారు, ఆయన మనం చూడలేదు, యేసు ప్రభు లేవలేదు, ఆయన మరణించి సమాధిలోనే ఉన్నాడు. ఇక్కడ ఆ శిష్యులు ఇద్దరు వ్యక్తులు ఇక అనేక శిష్యుల సమూహం కూడా ఇక ఆయన మరణంలోనే ఉన్నాడు అని చెప్పారు, ఖాయము రూఢి చేసుకున్నారు. ఇప్పుడు మనం ఆ పరిస్థితిలో ఉన్న వారిని దేవుడు ఎదురుగా బలపరుస్తున్నాడు. మనం చూస్తాం చాలా సందర్భాల్లో మన జీవితాల్లో కూడా ఎన్నో ఆశ పెట్టుకుంటాం, ఎన్నో ప్లాన్స్ మనం వేసుకుంటాం, ఎన్నో చేయాలని చెప్పి ఆలోచనలు మనం చేసుకుంటాం. కానీ జరిగి వాళ్ళు అనుకోని పరిస్థితి, సమస్య, చిక్కు అన్నీ కూడా అనిపోతాయి. అయ్యో అనుకున్నాం కానీ ఇలా జరగలేదు. ఆశతో కూడా మాకు వ్యక్తి ఒక్కడే ఆశ ఉన్నాయి కదా, ఆ మార్గమే జాబ్ వస్తున్నాను కానీ కాలేదు, అంతా కూడా వేస్ట్ అయిపోయింది, శ్రమ అంతా అందరికీ అయిపోయింది అని వాళ్ళు ఎంతో దిగజానస్థితిలో ఉన్నప్పుడు 25 చూద్దామా. అందుకు ఆయన, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నింటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు ఇలాగ శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి, మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నింటిలో తను కూర్చిన వచనముల భావం వారికి తెలిపారు. చక్కగా యేసయ్యమాట, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నీ అందరినీ నమ్మని మందమతులారా. అవివేకులారా మరి మందమతులు అనగా తన గురించి తానే వారికి ఆ స్క్రిప్చర్ లో, వాక్యంలో, లేఖనంలో బోధిస్తున్నాడు. ఈరోజు వాక్యము నమ్మని మన అందరితో ఏంటంటే వాక్యము నమ్మ చాలాసార్లు మనము సందేహంతో, లేక అనుమానంతో, అల్ప విశ్వాసంతో, అపనమ్మకంతో ఎన్నోసార్లు వాక్యము నా కొరకు కాదులే, వాక్యము కాదులే, వాక్యం ఎవరి కొరకు, లేక ఈ వాక్యంలో అన్ని ఉన్నాయి, ఎవరు వాగ్దానం చేశాడు కానీ ఇది నాకు వర్తించదు చాలాసార్లు ఆలోచిస్తూ ఉంటాం. దేవుడు చెప్పే స్ట్రైట్ ఫార్వర్డ్ మాట ఏంటంటే, ఆ వాక్యాన్ని నమ్మకుంటే అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలు నమ్మని మందమతులారా. అంటే ఏంటంటే మందమతులు అంటే మధ్య మందమైన అర్థం. అనగా మన యొక్క జ్ఞానము మందమైంది, దేవుడి మాటలు ఎరుగక, ఆయన మీద నమ్మకం ఉంచక అవివేకముతో జీవిస్తున్నాడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడి వాక్యంలో చూడండి, ఇక్కడ ఫస్ట్ గాడ్ దేవుడు చేసిన పని ఏంటంటే వారిని ఖండించి, తర్వాత క్రీస్తు ఇలాగ శ్రమపడి తన మహిమలో ప్రదర్శించడం అగత్యము కాదా అని వారితో చెప్పి, మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని ఆయన తెలిచాడు. తనను కూర్చిన భావం వారికి యేసయ్య యొక్క మొదటి కాకుండా మరి ఆయన యొక్క శిలువ మరణం గురించి పాత నిబంధన అంతలో చాలా ఏషియా అధ్యాయం అంతా కూడా 53 అంతా కూడా ఆయన యేసయ్య
శిలువ మరణం గురించి యేసు ప్రభు తానే ఎన్నోసార్లు సువార్తలో తన దృష్టితో చెప్పాడు. మనుష్య కుమారుని శిలువేస్తారు, ఆయన చంపుతారు, ఆయన మూర్ఖుల చేతికి పాపుల చేతికి అప్పగించబడతాడు అని ఎన్నిసార్లు యేసయ్య కదా వారితో మాట్లాడతారు, వారికి బోధిస్తున్నాడు. ఎన్నోసార్లు కదా వారికి ఈ భావం ఆయన చెప్తాడు. చెప్పినప్పుడు శిష్యులు దాన్ని మర్చిపోయారు, గ్రహించలేదు. వారి తమ సొంత ఆలోచననే సొంత తలంపులనే ఉండి ఆయన యొక్క మాటలు వినకనే ఉన్నారు. చాలాసార్లు మనం గమనిస్తే పేతురు కదండి, మనము పేతురుతో ఈ మాటలు యేసయ్య చెప్పినప్పుడు నీవు చూద్దాం ఒకసారి. సజీవుడమైన దేవుడి కుమారుని క్రీస్తు అని చెప్పి పేతురు ఆయన చెప్పినప్పుడు మనము 16వ అధ్యాయం మత్తయి సువార్త 16వ వచనం. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పింది. అందుకు యేసు, సీమోను బరయోన, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే గాని నరుడు నీకు బయలుపరచలేదు. ఆమె చూడగా పేతురు యేసు ప్రభువు చక్కగా చెప్పాడు కదా, నీవు సజీవుడవు దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పినప్పుడు బరయోన, నీవు ధన్యుడవు, భూలోకమందున్న నా తండ్రి నీకు బయలుపరచాడు, అన్ని కూడా చెప్పి మరి కింద 20 కూడా చూద్దాము. 21 అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలు పెట్టగా. చూడండి, అంటే యేసయ్య అనేక సార్లు ఏ రీతిగా ఆయనను యెరూషలేములో పెద్దలు యాజకులు శాస్త్రులు అనేక హింసలు పెట్టి చంపి ఆయనను శిలువకు అప్పగిస్తారు. అయితే 3వ దినమున తాను లేచుట అగత్యమని, అనగా ఖచ్చితంగా లేస్తానని అనేక సార్లు శిష్యులతో చెప్పాడు. చెప్పినప్పుడు ఇక్కడ మనం గమనిస్తుంటే 22వ వర్షంలో పేతురు ఆయన చేయి పట్టుకొని, అది నీకు దూరం దాకా, అది నీకు ఎప్పుడు అది కలుగుదని వర్తింపసాగి. అయితే ఆయన పేతురు వైపుకి తిరిగి, సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు, నీవు మనుషుల సంగతులనే తలంచుచున్నావు గాని దేవుని సంగతులను తలంపక ఉన్నావని పేతురుతో చెప్పాను. ఆమె చాలాసార్లు మనము దేవుని వాగ్దానము, దేవుని వాక్యము, దేవుని హెచ్చరికలు మనం ఆలకిస్తుంటాం. దేవుడు మనతో మాట్లాడుతూ చెప్తూ ఉంటాడు. అయితే మనము మన సొంత జ్ఞానముతో దేవుని కార్యాలు చూడలేక, ఆ కార్యాలు మనము అనుసరించలేక తిరిగి దేవుని మనం ప్రశ్నిస్తుంటాం. ఇక్కడ గమనిస్తే పేతురు చూడండి, ప్రభువా అది నీకు చెయ్యి పట్టుకొని, అనగా పేతురు కన్నా యేసయ్య కన్నా పేతురు పెద్దవాడు, సీనియర్ మోస్ట్ డిసైపుల్ అయిన నేను పెద్దవాడిని కదా, నేను అందరూ పెద్దవాడిని, ఇంకోటి నేను ఫస్ట్ కదా అనుకోని ఆయన చేయి పట్టుకొని పక్కన పోయి, యేసు ప్రభువా ఇది నీకు దూరమును కాక, నువ్వు సిలువ ఎప్పటికీ అనుభవించకుందో కాక. చాలాసార్లు మనుషుల బంధాలు, మనుషుల సలహాలు, మనుషుల యొక్క తలపులు ఎంత వ్యత్యాసంగా ఉంటాయి దేవునికి మనకి. పేతురు యేసయ్య శిష్యుడే కొన్ని వచనాల ముందే నీవు సజీవుడవు దేవుని కుమారుడైన క్రీస్తువు, నీవు ధన్యుడవు, ఈ సంగతి తండ్రికి బయలుపరిచాడు. అంటే అంత ఆత్మీయతలో ఉన్నప్పటికీ, యేసయ్య తమతో పాటు ఉన్నప్పటికీ సాతానుడు ఏ రీతిగా దేవుని కార్యాలు తలకెళ్తూ చేస్తాడు. అది నీకు సులువు, నీకు దూరమును కాక అంటే ఆ మాట పేతురు కాదు చెప్పే కదనే. పేతురులో ఉన్న సాతానుడు, మానవంలో ఉన్న సాతాను కార్యాలు దీనికి దూరమును కాకుండా సిలువ మరణానికి పొందకుండా ఉంటే దేవుని ఉద్దేశము విఫలమైపోతుంది. నరులకు మానవాళి రక్షణ ఎన్నటికి కలగదు అని సాతానుడు ఏ రీతికైనా యేసులోకి వెళ్ళకుండా ఆపాలి. పేతురు ద్వారా అది నీకు దూరం ఉందాక. ఈరోజు మన సొంత వారే, మన బంధువులే, లేక మన 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 నా అనేవారే దేవుని వాక్యానికి విరోధంగా మాట్లాడుతున్నప్పుడు మనం వారిపై కనికర పడి ఈ మాట చెప్పేది వారు కాదు, కానీ సాతాను ప్రేరేపిత మాట. అందుకే అక్కడ సాతానా పారిపోము అనగా అక్కడ పేతురును పారిపోమని చెప్పబడ్డది. కానీ
నెక్స్ట్ వర్స్ వస్తే సాతానుని పారిపోమని చెప్పి పేతురుతో అంటాడు, నీవు మనుషుల మాటలు వింటున్నావు కానీ దేవుని సంగతులను తలంపకై ఉన్నావని చాలాసార్లు దేవుని సంగతులు, దేవుని తలంపులు, దేవుని ఆలోచనలు మనము ఎరగము. సాధారణ మాటలు ఏది అనుకూలమో, ఏది యోగ్యమో, మానవ జ్ఞానానికి ఏది సరిపోతుందో దాన్ని వెంబడిస్తూ ఉంటాం. కానీ దేవుని మాటలు అంటే ఇక్కడ మనం గమనిస్తుంటే అక్కడ లూకా సువార్త 20:24 చూడండి, అక్కడ చక్కగా చెప్తున్నాడు. అందుకైనా మోషే సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నింటిలో తన గూర్చిన వచనం ప్రభావం వారికి తెలిపాను. ఆయన వారికి తెలిపారట. ఈరోజు గమనించాలి దేవుడు బిడ్డలారా, మనము ఎప్పుడైతే కుంగిపోయిన పరిస్థితిలో ఉంటామో, దిగజారిన పరిస్థితిలో ఉంటామో, కన్ఫ్యూజ్ అయిపోయి దుఃఖంతో ఇక ముందుకు వెళ్ళలేని సాగలేని పరిస్థితిలో ఉంటామో, అప్పుడు చేయవలసిన పని ఏంటంటే దేవుని వాక్యం చెప్పే మాట దేవుని సన్నిధిలో కూర్చోవాలి. సమస్యలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, చిక్కులు వచ్చినప్పుడు ఫోన్ చేసుకొని అందరికీ ఫోన్ చేసేది కాదు, ఇక వాళ్ళతో వీళ్ళతో పంచుకొని ఏడ్చేది కానీ కాదు, కృంగిపోయి మౌనంగా ఉండేది కాదు. కానీ దేవుని సన్నిధిలో వాక్యం తెరిచి కూర్చోవాలి. చెప్పగలను ఈ మాట, వాక్యం తెరిచి దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు దేవుడు నీకు లేఖనం తెలుస్తాడు. అనిచ్చిన ప్రార్థనలు దేవుడు నీకు బయలుపరుస్తాడు. ఒక రాత్రి జ్ఞాపకం ఉంది, అమ్మకు బీపీ చాలా హై అయిపోయింది. బీపీ చాలా ఎక్కువైపోయి ఆ రోజు దాదాపు 2-3 గంటల సమయంలో 120/80 నార్మల్ కదండి, మెడికల్ ఉన్న వాళ్ళ కదా 120/80 నార్మల్ అంతేనమ్మా. అయితే అమ్మకు 220 ఉన్నది. ఆ మీటర్ ఎర్ర వస్తుంది, మీటర్ కూడా అంటే ఆ మీటర్ దూరం దాకా ఇంకా పెరిగిపోయింది. 220-230 ఉంది. కింద కూడా 110 అబవ్ ఉంది. చాలా హై బీపీ ఉన్నది. ఆ బీపీ ఉన్నప్పుడు అమ్మ ఎంత ఉంది బీపీ అంటే పర్వాలేదు, కొంచెం ఎక్కువ ఉంది, తగ్గిపోతుంది అని అంటాను. కాదు, ఎంత ఉంది చెప్తారా చెప్పరా అంతే అమ్మ, కొంచెం ఎక్కువ ఉంది. వాళ్ళు చెప్తే ఇక్కడ మంది అమ్మ ఆందోళన పడి టెన్షన్ ఎక్కువ ఇంకా అయిపోతుందేమో అని చెప్పి నేను సరే ఇంకా కొంచెం ఎక్కువ ఉంది అంటున్నాను. అంటే అమ్మ మీటర్ తీసుకొని చూస్తే 120 బదులు 100 ఎక్కువ ఉంది, 220 కింద 110-120 ఉంది. ఆ బీపీకి సాధారణ మనుషులకు బ్రెయిన్ హ్యామరేజ్ అయిపోతుంది. బ్రెయిన్లో నుంచి రక్తకణాలు అమిలిపోతాయి. గమనించిన అమ్మ చక్కగా లేచింది. 3 గంటలకు అద్దాలు బైబిల్ తీసుకుంది. బైబిల్ తెచ్చి 3 గంటలకు హస్బెండ్ నాకు నిద్ర వస్తుంది. చూస్తున్నాం మనం అయిపోయి కింద పడితే హాస్పిటల్ వెళ్ళాలని చెప్పి అన్ని ఆలోచనలు చేస్తుండే ఈ ఫోన్లో చూస్తున్నాం. ఎమర్జెన్సీ యశోద ఎక్కడికి వెళ్ళాలని చెప్పి ఎమర్జెన్సీ అని చెప్పి చూస్తున్నాం. అమ్మ బైబిల్ తీసుకొని అద్దాలు పెట్టుకొని పెళ్లి తీసుకొని నోట్స్ తీసుకొని రాసుకుంటాం. అలా నేను చూస్తూ కొంతసేపటికి పడుకున్నాను. ఉదయకాలం చక్కగా నాకన్నా ముందే అమ్మ లేచి అందరికి నాస్తా ఏర్పాటు చేస్తుంది. హల్లెలూయా. దేవుని వాక్యము స్వస్థపరుస్తుంది, ఆదరిస్తుంది, ధైర్యపరుస్తుంది. అందరికి అయిపోయిన పరిస్థితి అనుకున్నప్పుడు ఈ వాక్యము కదా, వాక్యం మనకు చేరుతనిస్తుంది, బ్రతికిస్తుంది. వాక్యం నీ వాక్యము నన్ను బ్రతికించును, నా బాధల్లో నాకు నెమ్మది కలిగించును. ఇక్కడ దేవుడు చేసిన పని మనకి లేఖనములు తెరిచాడు. రోహితులారా, మందమతులారా అని చెప్తూ మోషే ప్రవక్తలు గురించి చెప్పిన మాటలన్నీ కూడా ఆయన తెలుస్తున్నాడు. ఆయన మాటలు తెలుస్తున్నప్పుడు వారు అవి ఆలకించినప్పుడు వారి కన్నులు తెరవబడ్డాయి. ఈరోజు గమనించాలి, సమస్యలో ఎక్కడికి పరిగెత్తవచ్చు, ఎక్కడికి పోవకండి. దేవుని వాక్యము డాక్టర్ల కన్నా వైద్యుల కన్నా నేను ధైర్యంగా చెప్పగలను. నాన్నకు కూడా ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు, భయంకరమైన ఆ పరిస్థితిలో స్ట్రోక్ వచ్చి మొత్తం పోయినప్పుడు డాక్టర్స్ ఇచ్చిన మందులు, ఇంజక్షన్లు అవన్నీ కొంత మట్టుకు సహాయం, కానీ ఎక్కువ సహాయం ఎక్కడ అంటే ఆయన నోరు తెరిచి గట్టిగా పాటలు పాడుతూ దేవుని మహిమపరుస్తూ కొండతో కదిలించున్నాం అనే వాక్యాన్ని వర్ణిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుని వాక్యం మనకు జీవమిస్తున్నది. వాక్యము మన యొక్క
చనిపోయిన ఈ నరాలు ఈ యొక్క అంటే మన ఆర్గన్స్, చచ్చుపడిన ఆర్గన్స్, ఇక చెయ్యి, కాలు, నరాలు అన్ని కూడా తల నుంచి అధికాల వరకు మొత్తం పొద్దుపడిపోయిన పని చేయవు అనేటివి దేవుడి వాక్యం వర్ణిస్తున్న ప్రతి ఒక్క ఆర్గన్ తిరిగి జీవం పొందుతుంది. ఎందుకంటే దేవుడి వాక్యంలో ఏముందమా? జీవం ఉన్నది, నా మాటలో జీవం ఉన్నది. ఆ జీవము మనలో కదండి మండుచుడు అగ్ని వలె ఉంటుంది. ఇక్కడ అందుకే వారు ఆయన మాట్లాడుతున్న సమయంలో వారి కన్నులు తెరవబడ్డాయి. ఎప్పుడైతే కన్నులు తెరవబడతాయో నెక్స్ట్ జరిగే పాయింట్ హృదయాలు మండుతాయి. నేను వాక్యాన్ని ముగిస్తున్నామా ఇంకా కొంచెం ముందుకు వెళ్తే అయితే అక్కడ మనం చూస్తుంటే వారి కన్నులు తెరవబడ్డాయి. అప్పుడు వారు వెళ్తున్న ఆ సమయంలో వారి ఊరు వచ్చింది. ఎప్పుడై వారు సమర్పించినప్పుడు ఇక నేను వెళ్తానని యేసయ్య ఇంకా ముందుకు వెళ్ళే ఆ యొక్క వెళ్తానని అనుకోలేదు. కానీ అక్కడ వాళ్ళను బలవంతం చేశారు. దేవుడు కాదు, దేవుడు వాక్యం తెరిచినప్పుడు మనం ఆయన బలవంతం చేయాలి. ప్రభా దాటిపోకైనా నన్ను దాటిపోకైనా వాక్యం బోధించావు, నా కన్నులు తెరిచావు, నాతో పాటు ఉండుకైనా అని చెప్పి ఆయన మనం పట్టుకోవాలి. తన కుటుంబానికి వారు దేవుణ్ణి ఆహ్వానించారు. ఈరోజు మన దేవుడిని ఆహ్వానిస్తున్నాము. మన హృదయాల్లో, మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, మన సమస్యల్లో, మన యొక్క ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ప్రభువా నన్ను దాటిపోకైనా నా కుటుంబానికి నా ప్రభా, నా జీవితంలో నా ప్రభా నన్ను బలపరచగా, నన్ను దీవించైనా నేను దీవించే వరకు, మాతో భోజనం చేయ వరకు, ప్రభా సహవాసం చేయ వరకు నేను విడిచిపెట్టమయ్యా. చూడండి, వారు ఆయన ఆహ్వానించారు కాబట్టి ఆయన వారితో కలిసి కూర్చొని రొట్టె పిలిచినప్పుడు వాక్యం చూడము. ఆయన వారితో కూడా భోజనంలో కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రం చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. అంతటా ఆయన వారికి అదృశ్యురాలు. ఆమె చూడండి, అక్కడ వారిను బలవంతం చేశారు. రాయిగా మా ఇంటికి, మా ఇంట్లో నాయన బలవంతం చేసినప్పుడు ఆయన వారితో కూడా ఉండకు లోపలికి వెళ్ళడం. అప్పుడు ఆయన భోజనం కూర్చున్నప్పుడు రొట్టె పిలిచి ఆయన వాడుకగా రొట్టె వారు పిలిచి పంచిపెట్టిన సమయంలో వారి కన్నులు తెరపడ్డాయి. ఈయనే యేసు. ఇంతవరకు ఈ మాటలన్నీ కూడా ఆయన గురించి చెప్తున్నాడు. యేసయ్య సమాధిలో లేడు, కానీ ఆయన సజీవుడిగా ఉన్నాడు. మాతో పాటు ఆయన నడిచాడు. మాతో పాటు ఎమ్మాయి మనకు సమస్యల్లో, సిలువల్లో, తిరుకుల్లో, ఇబ్బందుల్లో, కష్టాల్లో, అగ్నికుండంలో ఉన్నప్పటికీ ఆయన మనతో పాటు నడిచేవాడు. అగ్నిలో కూడా ఆయన నడిచేవాడు. ఆయన విడిచే దేవుడు కాదు, కానీ మనకు ఎప్పుడైతే మన ఆశ ఉందో, ఈసయ్యకు సహాయం చేయి, నువ్వు పట్టుకో, నన్ను విడువయ్యా, నీతో పాటు ఆయన ఎటువంటి సమస్యలైనా ఆయన నడిచేవాడు. ఆయన నీ గృహంలో చేర్చుకున్నప్పుడు, రొట్టె పిలిచినప్పుడు మన కన్నులు తెరవబడి, వారి కన్నులు తెరవబడినప్పుడు వారైనను గుర్తుపట్టిన సమయంలో ఆయన అదృశ్యం. అప్పుడు వాళ్ళు ఆలోచిస్తున్నారంట. వాళ్ళు కొంతసేపు నవ్వుకున్నారు కదా. వాళ్ళు అయ్యో ఆయన గురించే మేము చెప్తున్నాం. లేఖనములు, ప్రవక్తలు అన్న గురించి తాను చెప్పుకుంటా ఉన్న సమయంలో మేము కూడా అనేక ప్రశ్నలు అడిగాము. నీకు తెలియదా? నీ ఒక్కరికి సంగతులు అన్ని కదా తెలియదా? యెరూషలేములో జరిగినవన్నీ కూడా అందరికి తెలుసు. అంటే యేసుతోనే వారు అడుగుతా ఉన్నారు. ఆయన గురించే వారు చెప్తా ఉన్నారు. చూడండి, అక్కడ నెక్స్ట్ చూడండి, వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడచ్చు, లేఖనములను మనకు బోధపరచుకున్నప్పుడు మన హృదయ మనలో మండుచుండలేదా అని ఒకరితో ఒకరు చెప్పుకోలేదు. ఆమె చూడండి, మన హృదయము మనలో మండుచుండలేదా? మన ప్రార్థన దేవా, నా హృదయాన్ని మండించినయ్యా, వాక్యం వింటున్నాం, వాక్యాన్ని వింటున్నాం, వాక్యాన్ని ఆలోచిస్తున్నాం, వాక్యాన్ని వినండి. చాలాసార్లు మనం ఎంత వింటామో అంత మనకు బాధ్యత పెరుగుతుంది. ఎందుకంటే తెలియదని చెప్పి చెప్పండి, ఎంత వింటామో అంత బాధ్యత పెరుగుతుంది. దేవా, మా హృదయాలు మండించగా 26 గంటలకు మార్చుతామా? 20వ అధ్యాయము 9వ వచనమా? 26 గంటము 20వ అధ్యాయము 9వ వచనము. ఆయన పేరు నేను ఎత్తను, ఆయన నామమును బట్టి ప్రకటింపను అని నేను అనుకోవచ్చుగా, అది నా హృదయంలో అగ్ని వలె మండుచు
నా ఎముకలలోనే మూయబడి ఉన్నట్టున్నది. చూడండి, ఆయన మాట నేను పలుకోమని దూరంగా ఉన్నప్పుడు ఆయన చెప్పిన వాక్యం అంతా తన హృదయంలో, తన ఎముకల్లో అగ్ని వలె మండించిన ఈరోజు మనలో ఆ మంట చల్లబడిగా అగ్ని మండకుండా, అగ్ని ఆరిపోయి కేవలం పొగ మాత్రమే వస్తా ఉందా? కేవలం అనేకులకు ఆశీర్వాదం దీవెనకరంగా మండించాల్సిన మనము మండుతూ ఇతరులను మండించే మనం కదండి. పాపకు యోహాను యొక్క సాక్ష్యం ఏంటి? ఆయన మండుతూ వెలిగి కదా, ఆయన వెలుగుతూ మండుతూ ఉన్న ఇది అంతా. ఈరోజు మనకు మంట పారిపోయినా, మంట లేనిది వెలుగు ఉందామా? లేదు. మంట లేనిది కేవలము పొగ ఉంటుంది. ఆ పొగకు ఎవ్వరు మంట కట్టి అనేక బాధకరంగా ఉంటారేమో. దేవుడు కోరింది నువ్వు మండాలి, నేను మండాలి. మండుచు ప్రకాశిస్తున్న వ్యక్తి మరి నీ సాక్ష్యం, నా సాక్ష్యం. ఆ మంట ఎప్పుడు వస్తుందంటే మన కన్నులు తెరవబడాలి. ఎన్నోసార్లు వాక్యం వింటున్నాం, కానీ ఎమ్మాయి మార్గ అనుభవం ఈరోజు దేవుడు నాకు అనుభవించాలి. వాక్యం చదివినప్పుడల్లా సమస్యలు వచ్చి ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా క్రమేణా వాక్యం పట్ల ఆకలి, వాక్యం పట్ల క్రమశిక్షణ, వాక్యము పట్ల ఒక నిబంధన మనము కలిగి ఉండాలి. వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని ధ్యానించాలి. దేవా మమ్మల్ని మండించడయ్యా, ఏదైనా చెప్పగలను. ఎటువంటి సమస్యలైనా, ఎటువంటి బాధ అయినా, ఎటువంటి అనారోగ్యమైనా, ఎటువంటి చిక్కైనా, ఎంత క్లిష్ట పరిస్థితి అయినా దేవుని సన్నిధిలో మోకరించి దేవా 119వ మనము కీర్తన 18వ దాంట్లో వచ్చిన దేవా నా కన్నులు తెరవయ్యా, నీ వాక్యము ధర్మశాస్త్రము నేను తెలుసుకున్న నా కన్నులు తెరువు ప్రభా, నా హృదయం మండించగా ప్రార్థన అదే మనదై ఉండాలి కదండి. దేవుడు నమ్మదగిన వాడు, దేవుడి వాక్యము నమ్మదగినది. ఈరోజు అందరం తీసుకుపడి ఒక నిబంధన చేసుకుందాం. దేవా నా కన్నులు తెరవా, నా హృదయం మండించవా ప్రభా, నాకు నేనే ప్రభావం భారముగా ఇతర అనేకులకు తండ్రి భారతగా ఉండటము, ఎవరికి పనికిరాని పరిస్థితిలో ఉన్నది తండ్రి. ఎందుకనగా నీ వాక్యం వింటున్నాను, కానీ వాక్యం నాలో పనిచేయటం నా కన్నులు ఇంకా తెరవబడలేదయ్యా. అక్షర పొందిన అనుభవం ఉన్నది, కానీ యుగ సంబంధమైన దేవత నా కన్నులకు గుడ్డితనం కలిగిస్తున్నా. వాక్యం ఎంత చదువునా నిద్ర వస్తుంటుంది. వాక్యము ధ్యానించిన వాక్యము కైకుంటకు శరీరము హృదయం సాగే కేవలం విలువానిగానే ఉండి ప్రభావం నాశనానికి వెళ్ళిపోయినాము. జ్ఞాపకం చేసుకున్నాం. ఈరోజు ఎమ్మాయి గ్రామ అనుభవం దేవుడు నీకు ఇచ్చేది కాక, నాకు అనుభవించింది కాక. దేవుడు కోరుకుంటున్నాడు. ఎమ్మాయి మార్గంలో కలవరంతో ఉన్నావు, దుఃఖంతో ఉన్నావు, అనుమానాలతో ఉన్నావు, అనేక ప్రశ్నలతో ఉన్నాము, అంతా పోయిందనుకొని విచారణ పరిస్థితితో ఉన్నాము. కానీ దేవుడు నీ కొరకైనా నీ దగ్గరికి వస్తున్నాడు, నీతో ఆయన నడుస్తున్నాడు, నీ కొరకు లేఖనములు తెలుస్తున్నాడు, నీ యొక్క మనసు తెలుస్తూ నీ హృదయం ఆయన తెలిసాడు, నీ హృదయాన్ని ఆయన పండిస్తున్నాడు. నేను దేవుడి ద్వారా ఆలోచిస్తున్నామా? దేవుడికి మన హృదయం అనిపిస్తున్నామా? దేవా అలాగే వాక్యాన్ని మండించనయ్యా, వాక్యాన్ని ప్రభావ మండించను. నేను నీ కొరకు ఒక వెలిగే దిగిటిగా, వెలిగే జ్యోతిగా ప్రభావం జీవించనయ్యా. ఒకటే జీవితం, రేపు మనది కాదు, ఎల్లుండి మనది కాదు, వచ్చే సమస్య మనది కాదు, వచ్చే ఆదివారం మనకు కూడా ఎంతమంది ఉంటామో ఎంతమంది ఉండమో తెలియని భయంకరమైన అశాశ్వతమైన జీవితంలో మనం జీవిస్తున్నాం. అండ్ ఈ రోజు ఒక తీర్మానం, దేవుని కొరకు నేను కన్నులు తెరవబడి మండుతాను, నమ్మకంగా జీవిస్తాను, నాకు తెలిసిన పాపాలు అన్ని కూడా ఒప్పుకొని విడుదల క్షమాపణ పొందుకుంటాను. దేవుడు నా కొరకు ఆయన సిద్ధంగా ఉన్నాడు, నీతో ఆయన నడుస్తున్నాడు. దేవుడు వెళ్ళాలా ఒక ప్రార్థన మనకి నిబంధన చేసుకుందాం. మౌనంగా ఉన్న ప్రతి ఒక్కరు ఒక నిబంధన చేసుకుందాం, ఒక నిబంధన చేసుకుందాం. దేవా
నిన్ను చూసినప్పుడు మా కన్నులు తెరవడయ్యా. నీ వాక్యం గ్రహించినప్పుడు మా హృదయం తెరవండి ప్రభా. మా చెవులు తెరవండియా, మా మనసు తెరవండి దేవా. లేఖనము గ్రహించినట్లు మా మనసు, మా హృదయం ఎంతో కాలంగా చూస్తున్నాము, వింటున్నాము, చదువుతూ ఉన్నాము. కానీ వాక్యం చదివిస్తుంది చూస్తున్నారు కానీ మీరు గ్రహించకున్నారు, వినుచున్నారు కానీ ప్రభా అది ఉండకూడదు తండ్రి. ఈరోజు మా కన్నులు, మా చెవి, మా హృదయము, మా మనసు తెరవండి. మన్నించండి దేవా, మన్నించనయ్యా. ఈ యొక్క ఎంఐ గ్రామ అనుభవం, ఎంఐ మార్గం అనుభవం నాకు తెచ్చాను. ఎంఐ మార్గంలో నేను కూడా ఉన్నానయ్యా. నేను అదే నడుస్తున్నాను ప్రభా. నేను అదే బాధపడిపోతున్నాను. ఈరోజు నాతో పాటు నడవండి, చేయి పట్టుకోండి ప్రభా. ఆదరించండి, దుఃఖం తీసివేయండి. ప్రార్థన చేసుకున్నాం. దానిలో చూడండి నిబంధన మహాపరిశుద్ధమైన అయ్యా, నీ వాక్యం గ్రహించక అపనమ్మకంతో ఉన్న వారికి మీరు మాట్లాడుతూ ప్రభావ, అవివేకులారా, మందమతులారా అంటున్నట్టు ప్రభా. ఈరోజు ప్రభా నేను ఆ పరిస్థితిలో ఉన్నాను తండ్రి. నన్ను ప్రభు క్షమించండి. అవివేకంగా మందమతితో, హృదయ కాఠిన్యంతో, చీకటిలో ప్రభా ఈ వాక్యం గ్రహించక దాని హృదయంలో మంట లేక కన్నులు మోసుకుపోయి హృదయం, చెవులు, మనస్సు తండ్రి అయ్యా మూతపడి ఉన్నాయేమో. ఇద్దరు తిరుగుని వినిపించినప్పుడు తిరువండి దేవా, తిరువండి అయ్యా. యెహోవాని ప్రకటించండి అయ్యా. మా కన్నులు, మా చెవి, మా హృదయం, మా మనసు తెరవబడు కాక మీ కొరకు మండాలి తండ్రి. బోధించమని పరిపరి చేయమని యేసుక్రీస్తు నామములో అంతకు నేను వేడుకొచ్చు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. కూర్చోండి.